కొంచెం గొంతు బాగాలేదు, అందుకని వాయిస్ అలా ఉంది అనుకోకండి. ఈ వంటలన్నీ అయితే మా అత్తగారు నేర్పించారండి. ఏంటంటే అందరూ అంటే అత్తగారు అని ఎందుకు అంటున్నానంటే, మా అమ్మగారి బర్మా ఆడనమాట. మాకు వంటలవి సరిగ్గా వాళ్ళు బర్మా సైడ్ వంటలు చేస్తారు. అత్తయ్య అయితే మనం ఇక్కడ వంటలన్నీ అత్తయ్య నేర్పించారు. అసలు నాకు వంటలు ఏం రావన్నమాట స్టార్టింగ్లో. నేను వంట చేసే పని కూడా ఉండేది కాదు, ఆవిడే చేసేది. చాలా ఇష్టం మొత్తం అంటే నాకు. ఆవిడ లేరన్నమాట, 5 years అయిపోతుంది. దానివల్ల నేను ఆవిడనైతే ఎప్పుడు వంట చేసిన ప్రతిసారి ఎప్పుడు గుర్తుంటారు, వంట చేసిన ప్రతిసారి ఇంకా బాగా గుర్తొస్తారు. ఒక అమ్మలా చూసుకునేవారు అనమాట. అన్నం కూడా కలిపి పెట్టేవారు. ఎందుకంటే స్టార్టింగ్లో కొత్తగా ఇంటికి వెళ్ళినప్పుడు నేను అన్ని టమాటీలు కరివేపాకు అన్నీ పక్కన పెట్టేదాన్ని. సరిగ్గా తినట్లేదనేసి అన్నం కలిపి కూడా పెట్టేవారు, ముద్దలు తినిపించేవారు. ఆవిడది నాది 16 years రిలేషన్. చాలా బాగా చూసుకునేవారు. ఆవిడ ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయింది, రెయ్యి కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే బెండకాయ ఉడకాలి కదా. ఎప్పుడైనా చిన్న ట్రిప్ అంటే టిప్పు అనుకోండి, ఈ కళాయి అంతా మనకి కూర అనేది అవ్వకూడదంట. అప్పుడు మనకి టేస్ట్గా ఉంటుందని చెప్పారనమాట అత్తయ్య. ఎప్పుడైనా ఎక్కువ అలాగా అంతా అయిపోయినట్టు కలిపేయకూడదు. నేను ట్రై చేస్తాను కానీ కలిసిపోతూ ఉంటుంది. కాకపోతే ట్రై చేయండి మీరు కూడా. ఈ పులుసు ఒక్కసారి మీరు తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. బెండకాయలు ఉడకవేమో అని డౌట్ వద్దు మీకు. చాలా జ్యూస్ అంతా బెండకాయకి పట్టి కొంచెం సిమ్లోనే మనం మరగబెట్టాలి పులుసుని. టేస్ట్ అయితే అదిరిపోద్ది. స్మెల్ అయితే ఇంక చెప్పవలసిన నాకైతే ఆకలి వేసేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.